నేడు శాసనసభలో రెండు చారిత్రాత్మక బిల్లులు. ఒకటి ఎస్సీ వర్గీకరణ బిల్లు, రెండోది బీసీ 42% రిజర్వేషన్ బిల్లు. రాష్ట్రంలో సామాజిక వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రెండు చారిత్రాత్మక బిల్లును ప్రభుత్వం సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టనుంది. బీసీలకు విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లు 42% పెంచడంతో పాటు సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించనుంది. వీటి ఇప్పటికే మంత్రివర్గ ఆమోదం తెలపడంతో బిల్లులకు శాసనసభ ఆమోదం తీసుకోనుంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపుపై శాసనసభ మండలిలో మంగళవారంలో ప్రత్యేక చర్చ జరగనుంది. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కుల సర్వే చేపట్టింది. ఈ నివేదిక ప్రకారం బీసీలతో పాటు కులాల వారీగా జనాభా లెక్కలు వెల్లడయ్యాయి. బీసీల జనాభా ప్రకారం సామాజిక న్యాయం కల్పించేందుకు వారికి రిజర్వేషన్లు 42% పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రస్తుతం రాష్ట్రంలో 29% మంది అమలవుతున్నాయి. 29% అమలవుతున్నాయి. అందులో బీసీలకు 25%, ముస్లింలకు బీసీ కింద 4% ఉంది. 42% పెంచేందుకు బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో బీసీ ఎమ్మెల్యేలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం అసెంబ్లీలో హాల్లో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు 29% అమలవుతున్నాయి. 25% బీసీలకు, ముస్లింకు బీసీ ఈ వర్గానికి ముస్లింలకు 4% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇక నుంచి దాన్ని 42% పెంచేందుకు బిల్లు ప్రవేశపెట్టినారు. మరొక బిల్లు ఎస్సీ వర్గీకరణ బిల్లు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం మంత్రి ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో న్యాయ వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ ఫిబ్రవరిలో ఇచ్చిన నివేదికలో ఎస్సీ ఉపకులాలను మూడు గ్రూపులుగా వర్గీకరణ చేయాలని పేర్కొంది. ఈ వివరాలను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. అయితే గ్రూపుల వర్గీకరణపై మరికొన్ని కుల సంఘాల నుంచి అభ్యంతరాలు, సూచనలు రావడంతో వాటిని పరిశీలించాలని కమిషన్ను సర్కార్ కోరింది. వాటిని పరిశీలించిన అనంతరం కమిషన్ తాజాగా ప్రభుత్వానికి మరొక నివేదిక ఇవ్వడంతో ఆ మేరకు ఎస్సీ వర్గీకరణ బిల్లు సిద్ధమైంది. సో ఇవాళ అసెంబ్లీలో ప్రధానమైన రెండు బిల్లు క్లియర్గా ఉన్నాయి. ఫస్ట్ ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీలది 29% నుంచి 42%కు పెంచుతూ మరొక బిల్లు ప్రవేశపెట్టినారు.